నర్సరావుపేటలోని వెంకటరెడ్డి కాలనీ 1వ బజార్లో రమావత్ కాళీ అనే మహిళ మహాలక్ష్మమ్మ చెట్టు పెద్ద పెద్ద సౌండ్లతో పూజలు చేస్తూ భయానలకు గురి చేస్తుందని స్థానికులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆమె క్షుద్ర పూజల నుండి మమ్మల్ని కాపాడాలని, అధికారులు తక్షణమే చర్యలు తీసుకునే విధంగా చూడాలని అన్నారు. కలెక్టర్ గారికి పోయిన నెల 11వ తారీఖు మేము అర్జీ పెట్టుకున్నామయ్యా. మాది నర్సరావుపేట కోటప్పకొండ రోడ్లోని వెంకటరెడ్డి కాలనీలో ఫస్ట్ బజార్లో మా ఇల్లు. నేను గత 2 సంవత్సరాల కిందట ఇల్లు కట్టుకున్నానయ్యా. నా ఇంటికి ఆనుకొని వేరే వాళ్ళు తులసి కోట పెట్టుకొని ఇంతకుముందు మున్సిపాలిటీ రోడ్డు మీద తులసి కోట కట్టుకొని గుడి పెట్టుకున్నారు. తరచు వస్తా దాన్ని ప్రతి విషయంలో దాన్ని పెంచుకుంటూ పోతూ ఇప్పుడు పెద్ద గుడి కట్టారయ్యా. అక్కడ క్షుద్ర పూజలు చేయటం, నిమ్మకాయలు పోయటం, చిన్నపిల్లల్ని భయభ్రాంతులకు తీసుకొస్తున్నారా, అలాగే శంఖం ఊదటం, ఇలా ఇబ్బంది పెడుతున్నారా. ఇది ఏందని చెప్పి మేము మీకు పోయిన నెల అర్జీ పెట్టుకున్నామయ్యా. పెట్టుకున్న తర్వాత మన వాళ్ళకి కూడా వచ్చి అడిగితే వచ్చిన ప్రతి ఒక్క ఆఫీసర్ని బెదిరిస్తున్నారు. కోళ్ళను కోయటం, పొడేళ్ళను కోయటం, గందరగోళమైన ఇట్లా చేస్తున్నారయ్యా. అదేందని అడిగితే మా అందరి మీదకి దాడికి వచ్చి మమ్మల్ని కొట్లాటకు వచ్చేసారయ్యా. కేసు కూడా 2 టౌన్లో కేసు కూడా మా మీద కేసు పెట్టారు. మేము సీఏ గారికి కూడా చెప్పుకున్నాం ఇలా జరిగింది. మా మనోభావాలు దెబ్బతింటున్నాయా. అమ్మవారు పూజ చేస్తా విపరీతమైన అసభ్యకరమైన బూతులు మాట్లాడుతున్నారు. ఆ తల్లిని తిట్టేది దుర్గమ్మ తల్లి, అందరూ పూజ చేస్తారు. ఆ తల్లిని ఎవరైనా తిడతారా? అసభ్యకరమైన మాట్లాడుతుంది ఆ తల్లిని. అసలు దుర్గమ్మనంటే ఇంకేమన్నా ఉందా? ఆ తల్లిని అంటే మాకు ఎంత బాధగా ఉంటుంది. నువ్వు ఆ తల్లి పూజ చేస్తా, ఆ తల్లిని అసభ్యంగా మాట్లాడుతున్నావే తల్లి, ఏమన్నా ఉందా? అడగటానికి నా చేజు కొట్టి అట్టే ఎరక తీశారు, చేయలేక అడగటానికి పోయినందుకు గుల్ల కొట్టి మమ్మల్ని మళ్ళీ మా మీద కేసు పెట్టారయ్యా. మాకు ఏదైనా న్యాయం చేయండి అయ్యా. భయపడుతున్నాం మేము అక్కడ ఉండాలంటే. చిన్నబిడ్డలకి అందరికి 4 పిల్లలు, చిన్నబిడ్డలందరికీ జ్వరాలే, నిమ్మకాయలు దిష్టి తీసి ఇళ్లలో వేస్తున్నారయ్యా. మాకు న్యాయం చేయండి అయ్యా. పైగా ఎట్రా 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 తల్లి రంగా తర్వాత నేను తల్లి పోకనమాట తమ్ముడు లంచి రమ్మని ఒకటో రమ్మను 40 సంవత్సరాల నుంచి గుడింది. ఇవాళ కాదు, ఒకటి అడిగి మనం కట్ల. నా ఇంటి ముందు నేను కట్టుకున్నా, ఒక నెల ముందు నేను కట్టా. ఇప్పుడు కలమ్మను అమ్మని ఎవడో పెట్టినోడు ఎవడో పెట్టించను. ఆడే మాత్రం ఆ సార్ గారిని చెప్పారు. రాత్రి నేను అయినా నా ఫోన్ చేయడం వచ్చినప్పుడు ఉన్నాను మాట్లాడతాం. పెట్టినోడు ఆడే అవసరం మీరు గెలవడం ఆతుల శివాలయం చుట్టూ 100 ఇళ్ళు ఉన్నాయి. వెంకటాల స్వామి గుడి చుట్టూ 100 ఇళ్ళు ఉన్నాయి. మరపేటలో 100 ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు వెంకటాల స్వామి గుడి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? ఆతుల శివాలయం చుట్టూ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? అక్కడ ఆంజనేయ స్వామి గుడి కాడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? Wow.